Hello everyone, welcome back to our channel. We have booked a table at Park Hyatt అనమాట. లంచ్ కోసం లంచ్ బఫేకి అయితే పార్క్ అయితే వెళ్తున్నాము. అండ్ దెన్ వీ హ్యావ్ సమ్ షాపింగ్ ఉందన్నమాట. దానికోసం కూడా జీవికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా ఎక్కడో ఒక దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అయితే ఆడిపించాలి. కాబట్టి ఎక్కడైతే కిడ్స్ ప్లే జోన్ ఇప్పటివరకు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయండి మంచి కిడ్స్ జోన్ కి కూడా తీసుకెళ్ళి వీళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాం అనుకుంటున్నాము. So it will be like lunch at Park Hyatt, then shopping at GVK probably, and then we will go to some place. అలా ఉండబోతుంది ఇవాళ. ఫాలో అస్ అండ్ స్టే ట్యూన్. వీడియో మాత్రం కంప్లీట్ గా చూసేయండి. ఫైనల్లీ ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అమ్మో సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ ఇట్స్ వెరీ 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 హాట్ అవుట్ సైడ్ అండ్ ఇట్స్ బీన్ 45 minutes వీఆర్ ట్రావెలింగ్. ఇంకా రాలేదేంటి అని పిల్లలు అడుగుతున్నారు బికాస్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్. ఈ పార్క్ హైత్ హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో అయితే లొకేటెడ్ ఉంది. హియర్ కమ్స్ ద పార్క్ హైత్ హైదరాబాద్. This Park Hyatt Hyderabad is one of the best 5-star hotels and luxurious hotels అని చెప్పొచ్చు. In this we have 3 different restaurants. The one is dine-in which will have South Indian cuisine. The other one is Pan-Asian cuisine. Rika restaurant which will have a Pan-Asian cuisine. The other one is the most famous and the most demanded one in Park Hyatt, that is Triforni, which will have ఇటాలియన్ రెస్టారెంట్ అనమాట. అది బెస్ట్ ఇటాలియన్ ఫుడ్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మాకైతే అక్కడ టేబుల్ అయితే దొరకలేదు. సో మేమైతే డైనింగ్లో అయితే టేబుల్ అయితే రిజర్వ్ చేసుకున్నాం. ఇట్స్ టైమ్ టు ఎండ్ ది షో. టేస్ట్ బాక్స్. Coming to the ambience, the sculpture, the artwork which they have designed is, oh my god, top notch asalu. అన్ని రెస్టారెంట్స్ లానే సేమ్ ఫుడ్ ఉందా లేదా ఏమైనా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయా అనేది అయితే మనము చూద్దాం అండ్ టేస్ట్ అయితే చేసేద్దాం అనమాట. ఏమన్నా డిఫరెంట్గా ఉంటే ఖచ్చితంగా ఐల్ టెల్ యూ. సో స్టే ట్యూన్. Here comes the starters. In starters you have various options for both veg as well as non-veg, and you have many live counters also here where you can customize your food based upon your taste buds. And the different thing and the best thing which I felt is that you have a live pav bhaji counter here for veg as well as non-veg. ఇద్దరిని సాటిస్ఫై చేశాడు. పావ్ బాజీ ఇద్దరిని సాటిస్ఫై చేయడం ఏంటి అనుకుంటున్నాను. యాస్, ఇద్దరిని సాటిస్ఫై చేశాడు. ఎలా? గ్రేవీ ఏదైతే మనకి కర్రీ గ్రేవీ ఇస్తారో అది వెజ్ వాళ్ళకి రాజ్మా గ్రేవీ ఇచ్చారు. అండ్ కమింగ్ టు నాన్ వెజ్ మనకి మటన్ కీమా అయితే ఇచ్చారనమాట. సౌండ్స్ గుడ్, రైట్? And here comes the main course. Apart from these biryani, white rice, fried rice and ఈ గ్రేవీ కర్రీస్ కాకుండా the one which I felt different is that the fish masala curry అనమాట. In which the fish used is Apollo fish which is boneless as we know. Usually these Apollo fish is used as starters, but ఇక్కడ వీళ్ళు every time since many years they are using this Apollo fish anta. That's the reason the curry was very different, very taste చాలా డిఫరెంట్గా ఉండింది. సో ఆఫ్టర్ హ్యావింగ్ దాట్ మేము వచ్చి అడిగాం అనమాట, దిస్ రెసిపీ ఈజ్ రియలీ గుడ్, చాలా బాగుంది ఈ డిష్ అని అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు, ఇందులో మేము యూజువల్గా నార్మల్ ఫిష్ ఎప్పుడు యూజ్ చేయము, వీ యూజ్ అపోలో ఫిష్, దానివల్లనే ద టేస్ట్ టర్న్స్ వెరీ యమ్మీ అని చెప్పేసి చెప్పారు. అండ్ దిస్ ఈస్ ద టాప్ రేటెడ్ డిష్ ఇన్ ఆర్ హోటల్ అని చెప్పేసి కూడా చెప్పారు అనమాట. అండ్ హియర్ కమ్స్ ద పాస్తా లైవ్ కౌంటర్. ఇక్కడైతే క్రాంతి పాస్తాకి అయితే ఆర్డర్ చెప్పాడు. మన స్పైసెస్ మనం ఏది చెప్తే అది చేస్తారు, దాన్ని బట్టి క్రాంతి అయితే చేస్తున్నాడు. సో మీన్ వైల్ నేను ఒకటి నోటీస్ చేస్తాను అనమాట.
అక్కడికి తీసుకెళ్తాను, వచ్చేసేయండి. సో నాకైతే ఇక్కడ ఒక డిఫరెంట్ కౌంటర్ కనపడింది, అది మన లస్సీ కౌంటర్. చాలా డిఫరెంట్ కదా, నార్మల్గా యూజువల్లీ అదర్ రెస్టారెంట్స్లో మనకి వెల్కమ్ డ్రింక్ ఉంటుంది, అది ఇది అన్ని డ్రింక్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అలా ఏ డ్రింక్స్ లేవు. యూ హ్యావ్ లస్సీ, అందులో మసాలా ఫ్లేవర్ ఒకటి, స్వీట్ ఫ్లేవర్ ఒకటి ఉందన్నమాట. చాలా బాగుంది. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తాగారో, దట్టు అథెంటిక్గా మంచిగా పాట్స్లో ఇచ్చారు. ఫెల్ట్ హ్యాపీ, సమ్మర్లో కదా ఇష్టంగా తాగారు. ఇంకా ఇక్కడ అయితే ఆ స్టాఫ్ హెడ్ వచ్చేసి హీ వాజ్ ఆస్కింగ్ అస్ ద ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ ఫుడ్ అండ్ అబౌట్ ద స్టాఫ్ ఆల్సో, వర్ దే ఫ్రెండ్లీ అని చెప్పేసి, అండ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్ ఫ్రమ్ యువర్ ఎండ్ అని చెప్పేసి అడిగారు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ నేమ్ అండ్ ఫేమ్ ఫ్రమ్ వెరీ లాంగ్. లంచ్ కానీ డిన్నర్ కానీ అయిపోయిన తర్వాత ఒక మంచి స్వీట్తోనే ఎవరైనా ఎండప్ చేస్తారు, అదే మన డెజర్ట్స్ అనమాట. ఇక్కడైతే మనకి ఇది ఐస్ క్రీమ్స్ కౌంటర్. ఐస్ క్రీమ్స్ అయితే మనకి నార్మల్గా స్కూప్స్ లాగా ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం మనకి బార్స్ ఉన్నాయన్నమాట. దెవర్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్ అనేది చాలా మైల్డ్గా ఉందన్నమాట. అండ్ కేక్లో కానీ యూ హ్యావ్ చీజ్ కేక్స్ ఉంది, ఫ్రూట్ కేక్ ఉంది, యూ హ్యావ్ బ్రౌనీస్, ఆల్మండ్ క్రంచెస్ ఉన్నాయి, బ్రూకీస్ ఉన్నాయి, కుకీస్ ఉన్నాయి, అండ్ ఇంకేంటి మఫిన్స్ ఉన్నాయి కిడ్స్కి, ప్యాన్ కేక్స్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలా అయిపోయిన తర్వాత అయితే మేమైతే కొంచెం యాంబియన్స్ చాలా బాగుంది కాబట్టి మంచిగా కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకుందామని చెప్పేసి అలా ఒక రౌండ్ అయితే వెళ్ళాము. అండ్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడైతే జీవికేకి వెళ్తున్నాము, కొంచెం షాపింగ్ ఉంది కదా. సో స్టే ట్యూన్, సీ యు అట్ జీవికే. ఫైనల్లీ జీవికే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ న్యూలీ మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో అది బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, వెహికల్స్ అన్ని క్రౌడెడ్ ఉంటాయి. ఇంకా మళ్ళీ అందరూ పెడిస్ట్రియన్స్ కూడా మధ్యలో వాకింగ్ చేయడం చాలా కష్టము. దట్స్ గుడ్ ఐడియా అని చెప్పాలి. అండ్ ఆఫ్టర్ దట్ షాపింగ్, లెట్స్ గో ఫర్ షాపింగ్ నౌ. అండ్ ఫైనలీ షాపర్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట. కొన్ని డ్రెస్సెస్ అయితే ఇంకా క్రాంతికి కూడా కొన్ని షర్ట్స్ నచ్చాయి, తీసుకున్నాము. అండ్ నేను కూడా ఒక 2 కుర్తీస్ అయితే తీసుకున్నాను. నాకు ఈ వైట్ కుర్తీ బాగా నచ్చింది, బాగుంది అనిపించింది వీ నెక్ రావడంతో. సో అది తీసేసుకున్న తర్వాత స్టార్బక్స్కి అయితే వచ్చామన్నమాట కాఫీ కోసం. సో హనీస్ అండ్ క్రాంతీస్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి స్టార్బక్స్.
బికాస్ హనీకి ఎందుకు ఫేవరెట్ అంటే డార్క్ చాక్లెట్ బ్రౌనీస్ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ, వాడి ఫేవరెట్ అది. అండ్ ఎప్పుడు అయితే ఒక లార్జ్ తీసుకొని అయితే నేను క్రాంతి అయితే షేర్ చేసుకుంటాం. ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఫైనల్గా మనము ప్లే జోన్కి అయితే వెళ్ళట్లేదు ఇవాళ, బికాస్ చాలా నైట్ అయిపోయింది. అది హనీ మర్చిపోయింది, కానీ నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అండ్ ఫైనల్లీ అయిపోయింది, కాఫీ కూడా తాగేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మిథున విహాన్ టేల్స్. Like, share and subscribe.